పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. హర్ట్ అయిన హోంమంత్రి, ఏపీ కూటమిలో అంతర్గత ప్రకంపనలు. తనకు మద్దతు కరువైందని అనిత ఆవేదన. వైసీపీ మీద ఫైర్ తగ్గడానికి కారణం అదేనా? రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి పక్షాల మధ్య అంతర్గత పరిణామాలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర శాంతి భద్రతల విభాగం చుట్టూ తిరుగుతున్న పరిణామాలు, కీలక నేతల వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఒక ముఖ్యమైన శాఖ నిర్వహిస్తున్న మహిళా మంత్రి మనస్తాపానికి గురయ్యారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఇటీవల గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న దురదృష్టకరమైన సంఘటన కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా మారిందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు, దానికి ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల కన్నా సొంత కూటమిలో అంతర్గత మద్దతు లోపించడంపై సదరు మహిళా మంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా విమర్శలు రావడం సహజం. అయితే ప్రతిపక్ష పార్టీల నాయకులు చేసే ఆరోపణలు పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదని సదరు మంత్రి భావించినప్పటికీ సొంత ప్రభుత్వంలోని ఉన్నత పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఆమెకు తీవ్రంగా కలిసివేసినట్లు తెలుస్తుంది. శాంతి భద్రతల వైఫల్యంపై ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు తన శాఖ పనితీరును ప్రశ్నించేలా ఉందనే భావన ఆమెలో వ్యక్తమవుతుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం పెద్దల నుంచి లేదా సొంత పార్టీ అగ్రనాయకత్వం నుండి తనకు ఆశించిన స్థాయిలో నైతిక మద్దతు లభించలేదన్న ఆక్రోశం, ఆవేదన ఆమెలో స్పష్టంగా కనిపిస్తున్నాయని పార్టీ అంతర్గత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ పరిణామాల అనంతరం సదరు మహిళా మంత్రి తన రాజకీయ శైలిని మార్చుకున్నట్లు స్పష్టమవుతుంది. గతంలో ప్రతిపక్ష ఆరులపై అత్యంత వేగంగా దూకుడుగా స్పందించే ఆమె కొన్ని రోజులు పూర్తిగా మౌన విహాన్ని అవలంబిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ నేతలపై చేసే రాజకీయ విమర్శల తీవ్రతను ఆమె గణనీయంగా తగ్గించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ హఠాత్ పరిణామానికి ఆమె మనస్తాపానికి గురి కావడమే కాక ప్రధాన కారణమని భావిస్తున్నారు. ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ సొంత గూటి నుంచి రక్షణ లేదా మద్దతు లేనప్పుడు అనవసరంగా దూకుడు ప్రదర్శించడం ఎందుకనే ఉద్దేశంతో ఆమె వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ప్రారంభంలో అన్ని పార్టీల మధ్య ఎంతో సమన్వయం ఉన్నట్లు కనిపించినప్పటికీ క్షేత్రస్థాయి సంఘటనలు, బాధ్యత నిర్వహణ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేత నేరుగా శాంతి భద్రతలపై అసంతృప్తి వ్యక్తం చేయడం వల్ల ఆ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక శాఖకు సంబంధించిన సమస్య మాత్రమే కాకుండా కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాల మధ్య అంతర్గత సమన్వయ లోపాన్ని కూడా సూచిస్తుందని భావిస్తున్నారు. ఈ రకమైన అసంతృప్తులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ నిర్ణయాలపై, పార్టీల మధ్య బంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న ఈ అసంతృప్తి వాతావరణాన్ని తొలగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. మహిళా మంత్రి ఆవేదనను గుర్తించిన కొందరు సీనియర్ నేతలు ఈ వివాదం మరింత పెద్దది కాకుండా చూసేందుకు రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండాలంటే అంతర్గత విభేదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడమే శ్రేయస్కరమని కూటమి పెద్దలు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉప ముఖ్యమంత్రి, సదరు మహిళా మంత్రి మధ్య ప్రత్యేకంగా చర్చలు జరిపి ఆ అపార్థాలను తెరదించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ప్రభుత్వ సజావుగా సాగాలంటే సమన్వయం ఎంతో అవసరమని అందరూ గుర్తిస్తున్న సమయంలో ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.